భగవంతుడిని ఎక్కడో ఉన్నాడు అనుకొని ఓ ప్రత్యేకమైనటువంటి ఒక రాతి విగ్రహంలోనో లేకపోతే ఒక అట్ట విగ్రహంలోనో లేకపోతే ఇంకా దేంట్లోనో అలాగనే చూసి అదిగో ఆయనే భగవంతుడు, ఆయన్ని పూజ చేస్తే భగవంతుడిని పూజ చేసినట్టు అనేటువంటి భావన. భగవంతుడు అంటే ఇంకా ఈయనకంటే వేరే ఎవరు లేరు. ఒకవేళ ఎవరినైనా చెబితే మనకు కనుక బలం ఉంటే వాళ్ళ నోరు మూయిస్తాం, ఒకవేళ బలం కనుక లేకపోతే పక్కకు దప్పుకొని పోతాం. అంతే తప్ప భగవంతుడు మాత్రం నేను పూజించే ఆయనే అనేటువంటి భావన, ఇది అవివేకం, ఇది అజ్ఞానం. ఇలా చేస్తే అది నిజమైనటువంటి భక్తి కాదు. మరైతే భగవంతుడు ఎక్కడున్నాడండి? మరైతే అది తప్పు అని తెలిస్తే మరి భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా. భగవంతుడు ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. నీలోనంటే ఈ దేహంలోనే ఉన్నాడు. నిజంగా భగవంతుడు నీకన్నా వేరుగా లేడు. ఎందుకనంటే నీ అసలు స్వరూపం భగవంతుడే. భగవంతుడు అంటే వేరే ఎవరో కాదు. నీ యథార్థ స్వరూపం నువ్వు కనుక తెలుసుకుంటే అది భగవంతుడే. భగవంతుడి యొక్క స్వరూపమే నీది. ఆ స్వరూపంతో అనుసంధానం కావటమే నిజమైనటువంటి భక్తి. ఏ స్వరూపం అయితే ఈ దేహంలోనే ఉన్నదో, ఈ దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, వీటన్నిటికీ వేరుగా, వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తూ ఏ దివ్యమైనటువంటి శక్తి, ఏ దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉందో ఆ శక్తి ఎవరో కాదు, అదే భగవంతుడు, అదే నీవు. నీవే భగవంతుడు. అది నేనే అనేటువంటి భావన నీకు రావాలి. అది భగవంతుడే అని తెలుసుకోవాలి. అది నేనే అనే భావన వచ్చి అది భగవంతుడే అని తెలుసుకుంటే నేనే భగవంతుడు, అహం బ్రహ్మాస్మి అవుతుంది. ఆ ప్రకారంగా భగవంతుని యొక్క యథార్థ తత్వం ఏమిటంటే నీ యథార్థ స్వరూపమే భగవంతుడి యొక్క యథార్థ తత్వం. నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు కనుక తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్టే. అందుకే వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు అంటున్నారు, మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్ష కారణ సామగ్ర్యాం, మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే ఎన్ని రకాలైనటువంటి సామగ్రులు ఉన్నాయో వాటన్నింటిలోకి కూడా భక్తిరేవ గరీయసి. భక్తి అనేటువంటిదే చాలా శ్రేష్టమైనటువంటిది. మరి ఆ మాట చెప్పారు కదా. మరి భక్తి అంటే ఏమిటండి? అదేగా మనకు కావాల్సింది. అది చెప్తున్నాడు, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి. బాగానే ఉంది. మోక్షం కావాలంటే భక్తే ప్రధానం. అసలు భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. స్వస్వరూపానుసంధానం, నీ స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకొని ఆ స్వరూపంతో నువ్వు అనుసంధానం కావాలి. ఆ స్వరూపంలోనే నీ మనస్సు కూర్చోవాలి. ఆ స్వరూపంతో నీ మనస్సు కాస్త కలిసిపోవాలి. నిరంతరం కూడా ఆ స్వరూపం నేను 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 అనేటువంటి ఆ భావనే అనుసంధానం అంటారు. అనుసంధానం అంటే దానికి జాయింట్ చేయటం, దానికి అతుక్కోవటం. దేనికి అతుక్కోవటం? ఆ స్వరూపానికి అతుక్కోవటం, ఆ స్వస్వరూపానికి అతుక్కోవటం, ఆ పరమాత్మ స్వరూపానికి అతుక్కోవటం. అదిగో అది ఇక్కడ నిజమైనటువంటి భక్తి అని చెప్పడం. అంటే తన యొక్క స్వరూపం ఈ దేహం కాదని, ఈ ఇంద్రియాలు కాదని, ఈ మనోబుద్ధులు కాదని, ఈ ప్రాణాలు కాదని, ఇవన్నీ కూడా నిజంగా నా స్వరూపం కాదు. మరి నా స్వరూపం ఏమిటయ్యా? వీటన్నిటికీ వేరుగా, వీటన్నిటిలోనే ఉంటూ వీటితో ఏమాత్రం అంటుకోకుండా కేవలంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నేను, అది నా నిజమైనటువంటి స్వరూపం అని నిరంతరము కూడా ఆ ఆత్మతో అనుసంధానపరుడై ఉండాలి. అదే నిజమైనటువంటి భక్తి. కాబట్టి ఆత్మతో అనుసంధానం కావాలి. ఆత్మతో అలా కలుస్తూ ఉండాలి, కలిసిపోతూ ఉండాలి. సరే, ఇంతవరకు భక్తి అని అంటే భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, నీ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. నీ స్వరూపం ఆత్మని, ఆత్మ అంటే పరమాత్మని, కాబట్టి పరమాత్మ నేనేనని ఇలా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొని తర్వాత ఏం చేయాలండి? స్వస్వరూపానుసంధానం. అలా తెలుసుకొని ఆ స్వరూపంతో నువ్వెప్పుడు విడిచిపెట్టకుండా దాంతో అలా కలిసిపోవాలి. అంటే ఎల్లప్పుడూ కూడా ఆ స్వరూపాన్ని నేను ఆ సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, నేను కేవలంగా ఉండేవాడిని, ఇక్కడ పనులు చేసేది నేను కాదు,
ఈ దేహం చేసుకుంటా ఉన్నది, ఆలోచనలు చేసేది నేను కాదు, ఈ మనస్సు చేసుకుంటా ఉన్నది, అనుభవించేది నేను కాదు, ఈ మనస్సు అనుభవిస్తూ ఉంది, ఆలోచనలు చేసేది నేను కాదు, ఈ బుద్ధి చేస్తూ ఉన్నది. మరి నేనేం చేస్తున్నాను? నేను కేవలంగా అలా ఉన్నాను అని ఈ రకంగా నిరంతరము కూడా ఆ ఆత్మతో అనుసంధానం కావాలి. అంటే ఆత్మ నేనే అనేటువంటి భావనతో ఏకం కావాలి, ఐక్యం కావాలి. ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి. ఈ జీవుడు బ్రహ్మముగా, జీవుడు అంటే ఇక్కడ మనస్సు, ఈ మనస్సు ఆ బ్రహ్మముగా ఐక్యమైపోవాలి, బ్రహ్మముతో కలిసిపోవాలి, పరమాత్మతో కలిసిపోవాలి, భగవంతుడితో కలిసిపోవాలి. అలా కలిసిపోయినప్పుడు మనకు వచ్చేటువంటి భావన ఏదైతే ఉందో అదే 4 వేదాల యొక్క మహావాక్యాలు చెబుతూ ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇందులో 4 కూడా 4 వేదాలకు సంబంధించినటువంటి. అందులో తత్వమసి అనేటువంటిది ఉంది. దీంట్లో సామవేదానికి సంబంధించినటువంటి తత్వమసి అనేటువంటి మాట. ఈ తత్వమసి అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఇవి ఉన్నావు, అది నీవే ఇవి ఉన్నావు అంటే గురువు చెబుతున్నాడు. అది అంటే ఏది? ఇందా చెప్పుకున్నామే, నా యథార్థ స్వరూపం. ఆ నా యథార్థ స్వరూపమైనటువంటి ఆ సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం, స్వయం ప్రకాశ చైతన్యం అంటే అది తత్, అది త్వం అసి, అది నీవే అయి ఉన్నావు. గురువు చెప్తున్నాడు అది నీవే. ఇది ఉపదేశ వాక్యం. అది నీవే అయి ఉన్నావు అని. అంటే గురువు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో శిష్యుడు ఏం చేయాలంటే అతను ప్రశాంతంగా ఒక చోట కూర్చొని అది నేనే అయి ఉన్నాను, అవునా, అయి ఉన్నానా, అది నేనేనా, లేకపోతే నేను వేరే ఉన్నానా అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి. అలా విచారణ చేస్తూ తన యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత, జాగ్రత్తగా కనిపెట్టిన తర్వాత, జాగ్రత్తగా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే అన్నిట్లో కలిసిపోయింది. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలో ఈ ఆత్మ కూడా కలిసిపోయింది. దాన్ని విడదీయాలి. అదిగో విడదీయడానికే ఎక్స్ట్రాక్షన్. అదిగో అట్లా కనుక బయటికి తీసి అదిగో అది నేను అనేటువంటి భావం రావాలి. అలాగనే రావాలంటే అది ఏమిటి? ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అని అంటే అసలైనటువంటి జ్ఞానం. ఏదైతే అసలైనటువంటి జ్ఞానం ఉందో అదే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. సరే, ఇప్పటిదాకా ఏదైతే ప్రజ్ఞానం అని అనుకున్నామో అదేమిటంటే నా స్వరూపం, నా ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే కదది. కాబట్టి ఆత్మస్వరూపమైనటువంటి ఇది బ్రహ్మమే. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ ఆ బ్రహ్మమే. సరే, ఈ ఆత్మ అంటే నేనేగా. కాబట్టి నేను బ్రహ్మముని, అహం బ్రహ్మాస్మి. ఈ ప్రకారంగా మహావాక్యాలు 4 కూడా మనం భగవత్ స్వరూపులమని, భగవంతుడు మనకి అన్యంగా వేరుగా లేడని ఒక గొప్ప సత్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి. ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి 4 మహావాక్యాలు. ఈ 4 కాదు, ఇంకా కొన్ని మహావాక్యాలు ఉన్నాయి. అవి కూడా అయితే ఈ 4 ప్రధానంగా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రధానంగా చెప్పారు. అందుకని 4 మహావాక్యాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి అని అంటే నువ్వెవరో కాదు, నువ్వు ఆ పరమాత్మవే అని చెప్తున్నాయి. నేను ఆ భగవత్ స్వరూపుణ్ణే, నేను ఈ జీవుణ్ణి కాదు. అజ్ఞానంలో, అహంకారంలో, అవివేకంతో నేను దేహాన్నని, ఇంద్రియాలని, మనస్సని, ఇదేమో ప్రపంచమని, ఆ ప్రపంచంలో నేను తిరుగుతున్నానని, ఆ ప్రపంచం ద్వారా నేను సుఖాలు ఆనందాలు పొందుతానని వాటి కోసం పరుగులు తీయటం, అందుకుంటే ఆనందించడం, అందుకోలేకపోతే ఏడవటం, ఈ రకంగా ఉండేటువంటి మొత్తం కూడా నేను కేవలంగా అలా చూస్తూ ఉండే సాక్షిని అనేటువంటి భావన నిరంతరము కూడా అలా చేస్తూ ఉండాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి, భగవత్ స్వరూపుణ్ణి, భగవంతుడు నాకంటే అన్యంగా లేడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మహావాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక భగవంతుడి కోసం మనం అన్వేషించటం, భగవంతుడి కోసం వెతకటం అంటే మన కోసం మనం వెతకటం అని అర్థం. భగవంతుడి కోసం వెతకటం అని అంటే భగవంతుడు అంటే నేనే కదా, అందుకని నా కోసం నేను వెతకాలి. మరి నీ కోసం నువ్వు ఎక్కడ వెతుకుతావయ్యా? ఎక్కడ వెతుకుతావనంటే నువ్వు కాండాన్ని తీసేస్తే సరిపోద్ది. నువ్వు కాండాన్ని కనుక తీసేస్తే నువ్వు అయితేనే మిగులుద్ది. ఓ చెక్క బ్రహ్మాండమైనటువంటి కొయ్య తీసుకొచ్చి ఇచ్చాడు ఓ వడ్రంగి. ఆ వడ్రంగి ఏం చేస్తున్నాడంటే ఒక అందమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క బొమ్మని చెక్కమన్నారు వాళ్ళు. సరే, దాన్ని కాస్త చెక్కుతూ ఉన్నాడు. బొమ్మంతా తయారైపోయింది. అయిపోయిన తర్వాత చక్కగా చాలా బాగుంది.
ఆహా, శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాడు అని పాపం వాళ్ళు ఏదో ప్రశంసిస్తామని. అయ్యా, ఇందులో శ్రీకృష్ణుడిని నేను ఇక్కడ తెచ్చిపెట్టలా. నువ్వు చెక్క తెచ్చిచ్చావే, ఆ చెక్కే శ్రీకృష్ణుడు. కాకపోతే ఆ చెక్కలో కృష్ణుడి గారి భాగం కూడా ఉంది. నేనేం చేశానంటే సన్నటి ఉలి తీసుకొని అదిగో చిన్నగా ముక్కలన్నీ తీసేసా. శ్రీకృష్ణుడు కాని భాగం అంతా తీసేసా. ఇప్పుడు శ్రీకృష్ణుడు మిగిలాడు. ఇంకా నేను చేసింది. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం నేను జీవుణ్ణి, దేవుడు అంటే ఆయన వేరే ఉన్నాడు, నాదేముందండి నేను సామాన్యుణ్ణి, నేను ఎందుకు పనికిరానుణ్ణి, లేకపోతే అది ఇది అని మనం అనుకుంటా ఉన్నాం. నిజం ఏమిటంటే మనం పరమాత్మ స్వరూపమే. కాకపోతే ఏమిటంటే పరమాత్మ కాని స్వరూపం కూడా మనలో ఉంది. పరమాత్మ స్వరూపంతో పాటు పరమాత్మ కానిది కూడా ఉంది. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణుడితో పాటు శ్రీకృష్ణుడు కానిది కూడా కలిస్తే చెక్క అయింది. ఆ చెక్కను కలపడితిలోంచి తీసుకొచ్చి ఆ వడ్రంగికి ఇచ్చావు. వడ్రంగి ఏం చేస్తున్నాడు? ఆ శ్రీకృష్ణుడు కాని భాగాన్ని తీసేస్తా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మిగిలాడు. మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా భగవంతుడు కాని భాగాన్ని తీసేయాలి మనలో నుంచి. ఏముంది మనలో? భగవంతుడు కానటువంటి భాగం. ఈ దేహ తాదాత్మ్యం ఉంది, ఈ ఇంద్రియాల తాదాత్మ్యం ఉంది, ఈ మనసు తాదాత్మ్యం ఉంది, ఈ బుద్ధి తాదాత్మ్యం ఉంది. ఇదిగో ఈ తాదాత్మ్యం కాకపోతే చాలు. తాదాత్మ్యం అంటే ఏంటి? నేను మనస్సును అనుకోవటం, నేను దేహాన్ని అనుకోవటం, నేను ఇంద్రియాలు అనుకోవటం. కాబట్టి ఈ అనుకోవటం ఏదైతే ఉందో అది అజ్ఞానం. ఈ అనుకోవటం కనుక పోయిందంటే అజ్ఞానం పోద్ది. అజ్ఞానం కనుక పోయిందంటే జ్ఞానం కలుగుద్ది. పనికిరాని చెత్త కనుక తీసేసామంటే ఏమి? భగవంతుడు మిగులుతాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఓ బండరాయిలాగా, ఓ చెక్కలాగా ఇప్పుడు ఉన్నావు. నువ్వు చెక్కలాగా ఉంటే నీకేం విలువ లేదు. కాబట్టి నువ్వేం చేయాలా? నువ్వు భగవంతుడిలాగా కావాలి. భగవంతుడిలాగా కావాలంటే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడో లోపలికి రాడు. ఇదే భగవంతుడు. మరి ఇదే భగవంతుడు అయితే మరి ఇప్పుడు ఎందుకంటే ఓ చెక్కలాగా ఉన్నాను అంటే భగవంతుడు కాని భాగంతో కలిపి ఇప్పుడు చెక్కలాగా ఉన్నావు. అందుకని భగవంతుడు కానిటువంటి భాగాన్ని నువ్వు కనుక తీసేస్తే భగవంతుడిగా నువ్వు మిగులుతావు. అంటే ఇప్పుడు భగవంతుడి కోసం ఎక్కడ అన్వేషించాలి? ఎక్కడ అన్వేషించక్కర్లా, అందులోనే ఉన్నాడు, ఆ చెక్కలోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పెయింటింగ్ వేసినట్టుగా ఆ శ్రీకృష్ణుడు బొమ్మ తీసుకొచ్చి చెక్క మీద అంటించలా. ఏం చేశారు? ఆ చెక్కనే, ఆ ఉన్నటువంటి చెక్కనే అదిగో కాస్త ముక్కలన్నీ తీసేసి బాగా పాలిష్ పెట్టి షైనింగ్ పెట్టి ఇవన్నీ చేశారు. ఆ పనికిరాని చెత్త అంతా పోయింది. అంతా బయటపడి భగవంతుడు. నువ్వు కూడా అంతే. నీలో ఉన్నటువంటి పనికిరాంది, భగవంతుడు కానటువంటిది, అనాత్మ పదార్థమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని కాస్త తీసేయి. అదంతా నీ అజ్ఞానం. కాబట్టి ఆ అజ్ఞానం కనుక పోయిందా ఈ మొత్తం పోతుంది. ఈ మొత్తం కనుక పోయిందా ఆ ఉన్నదేదో అది మిగులుద్ది. ఆ ఉన్నది ఏమిటంటే అదే పరమాత్మ. ఈ ఇంద్రియాలకు గోచరించేటువంటి ఈ ప్రపంచం కానీ ఈ శరీరం కానీ ఇవన్నీ కూడా మిథ్యాస్వరూపాలు. ఈ ప్రపంచము, ఈ శరీరం, ఈ రెండు మిథ్య. మిథ్య అంటే లేదు, లేకపోయినా మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే లేకపోతే ఎట్లా కనిపిస్తుందండి? అంతే, లేకపోయినా కనిపిస్తుంది. రాత్రిపూట చీకట్లో అక్కడ తాడు ఉందనుకోండి, పాము లేదు, కానీ అది పాములాగా కనిపిస్తూ ఉంది. గాలి వాడు ఓ తాడు చూపించాడు అనుకోండి, అది కర్రలాగా కనిపిస్తుంది మనకి, కానీ అక్కడ ఉందేంటి? తాడు. అంటే అక్కడ ఉన్న వస్తువు ఒకటైతే మనకి మరొక వస్తువుగా కనపడుతుంటుంది. ఎందుకంటే మన కళ్ళని కట్టేశాడు, కనికట్టు అంటారు. అదే ఇంద్రజాలం. కనికట్టు అంటే కన్ను కట్టేశాడు. అప్పుడు మనకేమవుతుందంటే ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడకుండా ఇంకో వస్తువు కనపడుద్ది. ఇప్పుడు కూడా అంతే, ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడకుండా ఇంకోటి కనపడుతుంది. ఉన్న వస్తువు పరమాత్మ కనపడకుండా ప్రపంచంగా కనపడతా ఉంది. ఇక్కడ ఆత్మగా కనపడకుండా దేహంగా కనపడుతుంది. ఎందుకు కనపడతా ఉంది? అక్కడ ఎట్లయితే మనం భ్రమలో ఉన్నామో, గాలివాడు చూపించేటువంటి భ్రమలో ఉన్నామో, ఇక్కడ కూడా అట్నే అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానమైనటువంటి భ్రమ నీకు ఎప్పుడైతే తొలగిపోయిందో, అది తొలగిపోతే చాలు, నీ యథార్థ స్వరూపం ఏమిటో నీకు తెలుస్తుంది. అక్కడ ఉన్నదేదో తెలుస్తుంది. చీకట్లో పాము అనుకున్నావు తాడును చూసి, కానీ చీకటి కనకపోతే ఏమవుతుంది? పాము మాయమైపోతుంది, తాడు మాత్రమే ఉంటుంది. మాయమైపోతుందంటే ఇంతకుముందు ఉండి ఇప్పుడు పోయిందా? ఇంతకుముందు లేదు, ఇప్పుడు పోవటం లేదు, అసలు లేనే లేదు. అది ఉంది అనుకున్నావు, ఆ అనుకున్నటువంటి భ్రమ కలిగిందంతే. ఎప్పుడైతే భ్రమ కలిగిందో ఉన్నదేదో కనపడింది. అలాగే ఇక్కడ కూడా అంతే. మన భ్రమ కలిగిందా? ఈ దేహం నేను కాదు అనే విషయం తెలిసిందా? ఇప్పటిదాకా ఈ దేహం నేననేటువంటి భ్రమలో ఉన్నావు కదా, ఆ భ్రమ కనుక నీకు తొలగిపోయిందా? ఈ దేహమే నేననేటువంటి భ్రమ తొలగిపోయిందా? నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం కలిగింది.